విక్కీ కౌశల్ చావా మూవీ తెలుగులో ట్రైలర్ అయితే వచ్చింది భయ్య. ఆ ట్రైలర్ గురించి ఏమనుకుంటున్నారు అనేది మాట్లాడుకుందాం. అదే కాకుండా నాని అన్న ప్యారడైస్ మూవీ గ్లిమ్స్ అయితే వచ్చింది. ఈ గ్లిమ్స్ గురించి ఏమని మాట్లాడుకుంటున్నారు అనేది పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, మనమైతే మోసపోయాం భయ్య. నిజం చెప్తున్నా కదా, మనమైతే బీభత్సంగా అయితే మోసపోయాం. ఏంటంటే విక్కీ కౌశల్ చావా మూవీ తెలుగులో ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది భయ్య. అయితే నేను అదే నిజం అనుకుని చాలా వీడియోలో అదే రకంగా అయితే నేను కూడా చెప్పా. కానీ ఇప్పుడు ఆ ట్రైలర్ చూశాక ట్రైలర్ బాగుంది, మూవీ బాగుంది, మూవీ గురించి నేనేం తప్పు అనట్లేదు. ఆ మూవీ రివ్యూ కూడా నేను తెలుగులో అయితే ఇచ్చాను. ఆ మూవీ హిందీలో అయితే అవుతుంది. అయితే తెలుగులో బీభత్సమైన హైప్ క్రియేట్ అవ్వడానికి పక్కాగా అనమాట ఎన్టీఆర్ అన్న వాయిస్ కనుక ఉంటే అది వేరే లెవెల్ అయితే ఉండేది. కానీ ఈ రకంగా ఎవరి వాయిస్ కూడా నాకైతే అర్థం కాలేదు. ఆయన ఏ యాక్టర్, అసలు ఏ మూవీలో అతని వాయిస్ ఓవర్ ఇచ్చాడు అనేది కూడా అర్థం కాలేదు. కానీ ట్రైలర్ బాగానే ఉంది విజయ. ఫస్ట్ వచ్చిన ట్రైలర్ని తెలుగులో అయితే డబ్ చేశారు. కానీ నేను అనుకున్న దానికి ఫ్రెండ్ అయితే అయిపోయింది. దానివల్ల నేను కొద్దిగా డిసప్పాయింట్ అయ్యా. ఎందుకలా అంటే ఎన్టీఆర్ అన్న వాయిస్ కనుక ఇచ్చుంటే ఈ మూవీకి తెలుగులోనే అనమాట. ఎందుకంటే ఎన్టీఆర్ అన్నకి బీభత్సమైన క్రేజ్ అయితే ఉంది తెలుగులో. దాని కారణంగా ఎన్టీఆర్ అన్న వాయిస్ కనుక వచ్చుంటే వేరే లెవెల్లో ఈ ట్రైలర్ అయితే హిట్ అయ్యేది నాకు తెలిసి. కానీ మూవీ అయితే 7 అయితే వస్తుంది. చూడాలి మరి ఏ రకంగా ఈ మూవీ బజ్ క్రియేట్ అవుతుందో, ఎంత కలెక్షన్ వస్తుందో చూడాలి. అదే కాకుండా ఈరోజు మన నాని అన్న ప్యారడైస్ గ్లిమ్స్ అయితే వచ్చింది బియా. ఈ గ్లిమ్స్ మాత్రం ఒక రేంజ్లో ఉందని చెప్పొచ్చు. అయితే చాలామంది దీన్ని ఏమంటున్నారు అంటే ఏఐ ఇమాజినేషన్ అని చెప్తున్నారు. ఆ రకంగా ఈ గ్లిమ్స్ అయితే ఉంది అనేది చెప్తున్నారు. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఇది ఓల్డ్ హైదరాబాద్ సిటీ స్టోరీనే అందరికీ తెలిసిందే. కాకపోతే దీంట్లో పచ్చి బూతులు అయితే ఉన్నాయి. ఇది చాలా మందికి అయితే నచ్చలేదు. ఏజ్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళకైతే పక్కాగా నచ్చదు. ఎందుకంటే నాని అన్న ఏంటి, నాని అన్న చేతి మీద లంజా కొడుకు అనే పచ్చబోటు ఏంటి. అదే కాకుండా ఇతను మామూలు హీరోనా, టైప్ 2 యాక్టర్. అలాంటి హీరో ఇలాంటి మూవీలో యాక్ట్ చేయడం అవసరమా అని చాలామంది అయితే చెప్తున్నారు. అదే కాకుండా రీసెంట్గా అనమాట హిట్రీ మూవీ టీజర్ అయితే వచ్చింది. ఆ టీజర్ని చూసి చాలామంది హైప్తో పోతారు అనుకున్నారు. కానీ భయ్య ఈ గ్లిమ్స్ వచ్చాక హిట్రీ మూవీని ఎవరు దేకరు అనేలా అయితే ఉంది. దాంట్లోనే కొద్దిగా బూతులు ఉన్నాయి అనుకుంటే దీంట్లో పచ్చి బూతులు అయితే ఉన్నాయి. ఇది చాలా మందికి అయితే నచ్చలేదు. ఆ రకంగా చూసుకున్నట్టయితే గ్లిమ్స్ బాగున్నా సరే, స్టోరీ బాగున్నా సరే, కానీ పూర్తిగా రాగా అయితే ఉన్నాయి. దాని కారణంగా ఏం జరుగుతుందో చూడాలి. అదే కాకుండా భయ్య దీంట్లో నాని అన్న కటౌట్ మాత్రం వేరే లెవెల్. గ్లిమ్స్ రివ్యూలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అదే కాకుండా బక్కుడు అంటే మన అనిరుద్ధ్ అయితే అసలు ఏమనుకుని కొడుతున్నానో నాకైతే అర్థం కావట్లేదు భయ్య. ఏ మూవీలో అయినా సరే అతని మ్యూజిక్కే కులం అయిపోతున్నాం ఎవరైనా సరే. ఆ రకంగా అయితే ఉంది. అయితే భయ్య ఈ మూవీ ఇప్పుడే రాదు, 2026లో అయితే వస్తుంది. కానీ గ్లిమ్స్తోనే అరాచకం క్రియేట్ చేశాడు నాని అన్న. శ్రీకాంత్ ఒడిలా ఈయన దసరా మూవీ డైరెక్టర్. నాని అన్నతో రెండోసారి ఈ మూవీ అనమాట, రెండో ప్రాజెక్ట్లో అనమాట. పూర్తిగా లేడీ వాయిస్ ఓవర్ ఇచ్చి, ఆ లేడీ వాయిస్ ఓవర్ కూడా చాలామందికి నచ్చలేదు అంటున్నారు భయ్య. బూతులు ఉన్నా సరే ఆ లేడీ వాయిస్ ఓవర్ కొద్దిగా డిఫరెంట్గా మాడిఫై చేసి ఉంటే, ఒక మంచి యాక్టర్ని వాయిస్ ఓవర్ ఇచ్చేలా ఉండుంటే, విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీకి ఎన్టీఆర్ అన్న ఎలా వాయిస్ ఓవర్ ఇచ్చాడో ఆ రకంగా పెద్ద యాక్టర్తో వాయిస్ ఓవర్ ఇచ్చి ఉన్నట్టయితే బాగుండేది అని చాలామంది చెప్తున్నారు. ఓవరాల్ భయ్య ఈ మూవీ హైప్తోనే పోతారు అన్నట్టుగైతే ఉంది. ఈ మూవీ గ్లిమ్స్తో అనమాట ఈ మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు హైప్తో పోతారు అన్నట్టుగైతే ఉంది. నాకు ఈ రెండు విషయాల్లో అనమాట నేను చావా మూవీ విషయంలో అయితే బీభత్సంగా మోసపోయా. ఈ గ్లిమ్స్ మాత్రం నాకు బీభత్సంగా నచ్చినా సరే చాలామంది దీంట్లో బూతులు ఉన్నాయని చెప్తున్నారు. అయితే దీని గురించి మీరే అనుకున్నారు అనేది డెఫినెట్గా కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి.